రాజమహేంద్రవరం గోదావరి గట్టున వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం బుధవారం రాత్రి 8:55 అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో వేద మంత్రాల నడుమ నిర్వహించారు. కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న కళ్యాణ మండపంలో కోటిలింగేశ్వర స్వామి భువనేశ్వరి దేవి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణ నడుమ కళ్యాణాన్ని ఆలయ అర్చకులు కొడమంచిలి బ్రదర్స్ చెరుకుపల్లి రవిశంకర్ శర్మ దెందులూరి సుబ్రహ్మణ్య సీతారామస్వామి బ్రహ్మత్వంలో జరిపించారు. గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ అనంతరం స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. 6 గంటల నుంచి శ్రీ స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన, దివ్య కళ్యాణ మహోత్సవం, నీరాజన మంత్రపుష్పములు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు యలమంచిలి నాగరాజు, వంగ ఉమామహేశ్వరరావు, సుంకర విజయలక్ష్మి, గుదే పార్వతి, కొమ్మిరెడ్డి దేవి పోసమ్మ, గారా విజయకుమారి, సురక్ష్మి, శైలజ, కొడమంచిలి నాగేశ్వరరావు, పలివెల వెంకటరమణ, కార్యనిర్వహణాధికారి బిహెచ్ఆర్వి మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి మన రాజమహేంద్రవరం ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇవాళ జరిగేటటువంటి ఈ వార్షిక కళ్యాణంతో అంకురార్పణ జరిగి ఎల్లుండి మహాశివరాత్రి, ఆదివారం నాడు శ్రీపుష్పయాగంతో ఈ శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇవాళ జరిగినటువంటి ఈ కళ్యాణంలో స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి శివరాత్రికి కూడా సుమారుగా 30 నుంచి 40 వేల మంది వస్తారనేటువంటి అంచనాతో దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ రోజునటువంటి సాయంకాలం జరిగేటువంటి రథోత్సవంలో కూడా మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదివారం నాడు జరిగేటటువంటి శ్రీ పుష్పోత్సవంతో ప్రతి ఏడాది జరిగేటువంటి వార్షిక కళ్యాణాలు పూర్తవుతాయి. కాబట్టి మీరందరూ కూడా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అరిగెల బాబు నాగేంద్ర ప్రసాద్ గారు మరియు ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు అందరి సహకారంతో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగింది. 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి అయింది. తెల్లవారుజామున 1 గంటకి ఆలయం తెరవబడుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆ 8వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ప్రత్యేకంగా స్వామివారి ఆలయంలో లింగోద్భవాభిషేకం అన్నది మన దేవాలయంలోనే జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకి స్వామివారికి, అమ్మవారికి శ్రీ పుష్పోత్సవంతో కళ్యాణ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమానికి ఇచ్చేసే భక్తులందరికీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, స్థానికుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. కాబట్టి భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. లోక ప్రసిద్ధి అట్లాగా మనం చేసేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవం వల్ల ఈశ్వరుడు ఏమిస్తాడయ్యా అంటే అభిషేకం చేసిన, ఒక కళ్యాణం చేసిన, మామూలుగా మన ఇంట్లో మన అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం అంటే 10 తరాలు ఎదరా 10 తరాలు వెనక వారు కూడా తరిస్తారు అని శాస్త్రవచనం.